హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఇథీరియం గురించి అండ్ సొలానా గురించి, ఇలాంటి కొన్ని కాయిన్స్ గురించి ఏంటంటే ఈ వీడియోలో కొంచెం అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఒకటేసారి అన్ని కాయిన్స్ గురించి అయితే కొన్ని అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో చెప్పిన కాయిన్స్ అనేది కొద్దిగా రిస్క్ ట్రేడింగ్లో అయితే ఉంటాయి. 100% ఇవి సేలింగ్ సైడ్ మాత్రమైతే ఉన్నాయి. కొన్ని పర్టికులర్గా కొన్ని లొకేషన్లో బై సిగ్నల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే ఈ వీడియోలో డెప్త్లో అయితే అనాలిసిస్ అయితే చేద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే చాలా నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదు. మార్కెట్ ఏంటంటే సైడ్ వేవ్స్లో ఉన్నప్పుడు నేను ఎలాంటి వీడియోస్ అయితే చేయను. మార్కెట్ ఒకవేళ మీకు ఏదైనా ఒక డైరెక్షన్ చూజ్ చేసుకుంటే నేను ఖచ్చితంగా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా గైస్, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సొలానా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే సొలానా కిందటిసారి ఏంటంటే ఒక టాప్ అయితే క్రియేట్ అయింది. ఎగ్జాక్ట్గా మనం అదే టాప్ దగ్గర నుంచి అయితే మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే డబల్ టాప్ ప్యాటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఇది ఇన్వాలిడ్ కావాలనుకుంటే మనకి సొలానా వచ్చేసి 112 లెవెల్ ఏదైతే ఉందో దీనికన్నా కొద్దిగా హైలో ఏంటంటే క్యాండిల్స్ ఓపెన్ అవుతే మార్కెట్ ఏంటంటే కొద్ది వరకు అప్ ట్రెండ్ అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. వన్స్ ఒకవేళ ఈ లెవెల్స్ టోటల్లీ చూసుకున్నట్లయితే మనకి ఈ లెవెల్స్ 89 లెవెల్ ఏదైతే ఉందో మార్కెట్ 89 లెవెల్ కన్నా బిలో క్యాండిల్స్ ఓపెన్ అయితే ఫ్యూచర్లో ఏంటంటే సొలానా కొద్ది వరకు డ్రాప్ అవుతుంది. ఎక్కడ దాకా డ్రాప్ అవుద్ది ఏందనేది వాటి గురించి అయితే ఇంకా కొద్దిగా డెప్త్లో అయితే అనాలిసిస్ అయితే చేద్దాం. దానికోసం బైనాన్స్లో చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే క్లియర్గా సొలానా వచ్చేసి మనకి ఈ లెవెల్ అయితే బ్రేక్డౌన్ అయింది. నేను ఎగ్జాక్ట్గా కొన్ని కీ లెవెల్స్ అయితే డ్రా చేశాను. అదే లేని దగ్గర నుంచి అయితే ప్రైస్ అనేది డ్రాప్ అయింది. మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి డౌన్ అయింది కదా. డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే వీక్లీ లెవెల్ ఉందో దానికన్నా కొద్దిగా మార్కెట్ కొద్దిగా వెళ్ళి ట్రాప్ చేసి మళ్ళీ ఏంటంటే కరెక్ట్గా డౌన్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే బయర్స్ ఉన్నారో ఈ టూ వీక్లీ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 90 లెవెల్ అండ్ 95 లెవెల్, ఈ 2 లెవెల్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బయింగ్ అయితే జరగకపోతే ఖచ్చితంగా ఏంటంటే సొలానా ఏంటంటే మనం మంచిగా డ్రాప్ అయితే చూడొచ్చు. సొలానా అయితే మనం చూసుకున్నట్లయితే నియర్లీ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి మనకి డ్రాప్ వచ్చేసి నియర్లీ మనకి క్యాలిక్యులేట్ చేస్తే 36% ఏంటంటే ఇంకా డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే నియర్లీ 52-55 లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే సొలానా ఈ టూ లెవెల్స్ని హోల్డ్ చేయకపోతేనే ప్రైస్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో ఏ విధంగా డ్రాప్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఈ లెవెల్స్ అయితే ఫస్ట్ అయితే మార్కెట్ అయితే ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. ఒకవేళ దీనికన్నా కూడా డ్రాప్ అయినా ఈ మెయిన్ లెవెల్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే బయింగ్ జోన్ అయితే ఉంది. ఏదైతే జోన్ ఉందో ఈ జోన్ కూడా మనకి బయింగ్ జోనే. కంపల్సరీ ఈ టూ లెవెల్స్ని హోల్డ్ చేయకపోతేనే సొలానా ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే ఉంటుంది. అప్పుడు మాత్రం ఏంటంటే సొలానా అయితే డౌన్ అవుద్ది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే ఎక్కడ నుంచి ఇంక్రీజ్ అవుద్ది, ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అనేది చెప్తే మ్యాక్సిమం ఈ వీక్లీలో ఈ మనకి 140 నుంచి 152 లెవెల్స్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అంతకుమించి ఇంక్రీజ్ కావాలంటే ఇంకా హైలీ ఏంటంటే బుల్ మార్కెట్ ఉంటే నేనైతే చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే నా టార్గెట్స్ అనేది ఓన్లీ ఇక్కడ దాకా అయితే ఉంటాయి. బుల్ మార్కెట్ దాకా కాకపోయినా జస్ట్ ఏంటంటే నార్మల్గా అప్ ట్రెండ్ ఉన్నంత వరకు మాత్రం ఈ టార్గెట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ బుల్ మార్కెట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ దాకా కూడా ఛాన్స్ అయితే ఉంటాయి. బట్ ఇది జరగాలంటే మార్కెట్ బీటీసీ అనేది కొన్ని ఆల్ టైమ్ హై అయితే క్రియేట్ అవుతేనే అది పాసిబుల్ అవుద్ది అనుకుంటాను. ఎందుకంటే బీటీసీ ఇప్పుడు కరప్షన్లు అయితే ఉన్నాయి. వన్స్ ఏంటంటే బీటీసీ డౌన్ అవుతే సొలానా ఆటోమేటిక్ ఖచ్చితంగా డౌన్ అవుద్ది. ఈ 2 లెవెల్స్ని ఓల్డ్ కాకపోతే సొలానా అయితే మీరు ఖచ్చితంగా సేల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సొలానా అయితే ఈ ప్రైస్లో నుంచి డ్రాప్ అవుతే ఖచ్చితంగా ఈ వీక్లీలోకి వెళ్తే ఫస్ట్ టార్గెట్ దాకా నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ 57 ఆ విధంగా ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇది సొలానాకి సంబంధించిన అప్డేట్. లెవెల్ టు లెవెల్ ఏంటంటే ప్రైస్ ఏ విధంగా డ్రాప్ అవుతుందో అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయర్స్ అనేది ఖచ్చితంగా ఈ లెవెల్స్లో అయితే యాక్టివ్ అవుతారు. ఒకసారి అయితే దీంట్లో అయితే మీరు ఎవరైనా షార్ట్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ లెవెల్లో ఏంటంటే బయింగ్ చేయడానికి అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయి. దీన్ని చూసేసుకొని ఈ లెవెల్లో ఏ విధంగా ప్రైస్ రియాక్ట్ అవుతుందో చూసి బై చేయండి. ఫస్టే ఈ లిమిట్ ఆర్డర్ సెట్ చేసామని చెప్పాను. దీంట్లో ఏంటంటే బయింగ్ ఆర్డర్ జరిగితే అప్పుడు మీరు ఏంటంటే బయింగ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇథీరియం అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే ఇథీరియంలో బై చేద్దాం అనుకున్నాం, కానీ ఇథీరియంలో అయితే నేను ఎలాంటి సిగ్నల్ అయితే నేనైతే ఎలాంటి బయింగ్ అయితే చేయలేకపోయాను. ఈ లెవెల్కి వస్తేనే నేను బై చేద్దాం అనుకున్నాను, బట్ ఈ లెవెల్కి అయితే రాలేదు. ఇప్పుడు ఇథీరియం ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి నియర్లీ ఇంకా కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఒక 13-15% ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి 3230 నుంచి మనకి ఏంటంటే 3547 దగ్గర ఇథీరియం ఏంటంటే రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇథీరియంలో ఇంకా హైలీ టార్గెట్స్ అయితే ఉండవు. ఇథీరియం ఏంటంటే అక్కడ నుంచి ఖచ్చితంగా అయితే రిజెక్షన్ అవుద్ది. ఎందుకంటే ఇథీరియం కిందసారి చూసుకున్నట్లయితే ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ అనేది డ్రాప్ అవుతే ఎగ్జాక్ట్గా మనకి 2060 దాకా ఏంటంటే ప్రైస్ అయితే వచ్చింది.
దాని తర్వాత మళ్ళీ ఎక్కడ దాకా వచ్చింది 2299 దగ్గర కూడా వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రైస్ అన్న దగ్గరికి వెళ్ళింది, దగ్గర దగ్గర 2305 దగ్గర కూడా వచ్చింది. కాబట్టి ఏంటంటే ఈ లెవెల్స్లో మనకి ప్రైస్ అనేది 100% ఏంటంటే రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే బీరిష్ డైవర్జన్స్ అయితే కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కీ లెవెల్ అయితే యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మీరు షార్ట్ టర్మ్ పర్పస్కి ఇథీరియంలో అయితే టార్గెట్ అయితే బుక్ చేయండి. దాని తర్వాత ఒక కరప్షన్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మీకు అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు మినిమం 2518 దగ్గర దాకా ఏంటంటే ప్రైస్ అనేది క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది చూసేసుకొని మీరు సేల్ చేయాలి అద్దని ఆలోచించండి. ఒకవేళ మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ అయినప్పటికీ ప్రైస్ అనేది ఇంకా హైలీ టార్గెట్స్కి అయితే వెళ్ళదు. ఎందుకంటే అప్పటికీ ఓవర్ బౌట్ అవుద్ది. కాబట్టి మీకు అక్కడ ట్రాప్ చేసి మళ్ళీ కూడా ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ లెవెల్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇప్పటికైతే ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీఆర్ఎక్స్ కానీ అయితే మనం ఎక్కడ సిగ్నల్ ఇచ్చాం ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో నేను బై సిగ్నల్ ఇచ్చాను. ఒకసారి నేనైతే జోన్ అయితే ఫామ్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి, ఈ జోన్లో నేనైతే బై సిగ్నల్ ఇచ్చాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే టీఆర్ఎక్స్ కానీ నియర్లీ మనం చూసుకున్నట్లయితే ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది 125% అయితే ఇంక్రీజ్ అయింది. నేను చెప్పాను ఎగ్జాక్ట్గా మీకు ఎల్లో లైన్ దగ్గరికి మనకు ప్రైస్ టార్గెట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ లెవెల్కి అయితే మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎక్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మన టీఆర్ఎస్ కానీ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో కొద్దిగా బీరిష్ డైవర్జెన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే డైరెక్ట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ నాన్ స్టాప్గా 125% ఇంక్రీజ్ అయింది. కాబట్టి మనకి ఈ టీఆర్ఎక్స్ కాయిన్లో ఏంటంటే కొంతవరకు ఏంటంటే కరప్షన్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఇంక్రీజ్ అయింది కదా, దీనికన్నా కొద్దిగా ఇంక్రీజ్ అయినప్పటికీ మళ్ళీ ఏంటంటే ఈ వైట్ లైన్ అయితే హోల్డ్ చేయాలి. ఇది మనకి బుల్ మార్కెట్ సపోర్ట్ అన్నట్టు. ఎందుకంటే మార్కెట్ వీటిని అయితే హోల్డ్ చేస్తుంది. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈ వైట్ లైన్ టచ్ అవ్వడంతో టీఆర్ఎక్స్ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఈ వైట్ లైన్ టచ్ అయ్యడంతో ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా ఏంటంటే బుల్ మార్కెట్ సపోర్ట్ హోల్డ్ చేస్తుంది. వన్స్ ఈ వైట్ లైన్ని ఎప్పుడైతే క్రాస్ అయిందో అప్పటిదాకా ఏంటంటే టీఆర్ఎక్స్ డౌన్ ట్రెండ్ అయితే ఉండదు. బట్ నా పరంగా ఏంటంటే ఇక్కడ నుంచి ఒక చిన్నపాటి కరప్షన్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఏంటంటే మీకు బుల్ మార్కెట్లో ఏంటంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టీఆర్ఎక్స్ లాస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. 0.23 దగ్గర నుంచి 0.25 అది లాస్ట్ టార్గెట్. అది బుల్ మార్కెట్ టాప్లో ఏంటంటే మీకు ఆ ప్రైస్ టార్గెట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇది రావాలంటే మాక్సిమం ఈ వైట్ లైన్ని ఇవన్నిటిని హోల్డ్ చేయాలి. ఖచ్చితంగా ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. కాబట్టి నేను ఆ టైం దాకా అయితే వెయిట్ చేయను, దాంట్లో ఫండ్స్ అయితే ఉంచాను. కాబట్టి నేను ఇక్కడ సేల్ అయితే చేస్తాను. ఈ వీక్లీ దగ్గరికి ఈ వీక్లీ దగ్గరికి అస్సలే చెక్ చేసుకొని నేను ప్రైస్ అనేది ఖచ్చితంగా అయితే సేల్ చేస్తాను. ఒకవేళ రానప్పటికీ నేను కొద్దిగా స్టాప్ లాస్ అనేది దీనిపైన పెట్టాను. కొద్దిగా డౌన్ అయినప్పటికీ నేను ఏంటంటే ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవుతాను. ఇంకా కొద్దిగా ఏంటంటే ఈ లెవెల్కి వచ్చిందంటే ఇంకా 100% ప్రాఫిట్ అయితే తీసుకొని ఎగ్జిట్ అవుతాను. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా ఏంటంటే ఈ వీక్లీ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా డ్రాప్ అయింది. కాబట్టి మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేస్తున్న వీక్లీకి టచ్ అవడంతో ఉంటే ఏదో ఒక రియాక్షన్ అయితే ఉంటుంది. అది మనకి ఇథీరియంకి సంబంధించింది అండ్ టీఆర్కి సంబంధించింది క్లియర్గా అయితే అప్డేట్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. లాస్ట్ ఏంటంటే బీటీసీ సంబంధించిన కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఒకసారి బీటీసీ చూసుకున్నట్లయితే ఓకే గైస్, ఇప్పుడైతే బీటీకి సంబంధించిన చార్ట్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. బీటీసీ చూసుకున్నట్లయితే కొద్దిగా ఏంటంటే బీరిష్ డైవర్జెన్స్ అయితే నాకు కనబడుతున్నాయి మల్టిపుల్ టైమ్స్లో. ఎందుకంటే బీటీసీ అనేది కొన్ని డైలీ సపోర్ట్స్ అయితే ఇప్పుడైతే బీటీసీ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది దీనికన్నా బిలో ఉంటే మ్యాక్సిమం ఏంటంటే ఇంకా 17 అవర్స్లో మనకైతే తెలిసిపోతుంది. ఇంకొక 17 అవర్స్లో మనకి ఏంటంటే మార్కెట్ దీని ఎబోవ్కో అయితే రాలేకపోతే మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉంటాయి. ఏంటంటే మనకి ఇక్కడ దాకా డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ దానికన్నా బిలో ఉంటే నేను ఇంకా కొన్ని క్లియర్ వాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. 4 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తాను, మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఈ ట్రెండ్ అని అయితే మనకి మల్టిపుల్ టైమ్స్లో ఇంక్రీజ్ అయింది కదా, ఈ ట్రెండ్ అని అయితే డ్రాప్ అయింది. ఇక్కడైతే వాల్యూమ్ అయితే జనరేట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఒక జోన్ అయితే స్టార్ట్ అయింది. ఒక హైని తీసుకుందాం, మనకి ఏంటంటే లోని తీసుకుందాం. ఈ లో మధ్యలో ఏంటంటే మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. అది క్లియర్గా అయితే నేను పెడతాను, ఒక బాక్స్ లాగా డ్రా చేస్తాను. ఒకసారి అయితే జాగ్రత్త అయితే గమనించండి. ఎగ్జాక్ట్గా మనకి దాదాపుగా ఈ బాక్స్ లోపల అయితే ట్రేడ్ అవుతుంది. వన్స్ ఈ బాక్స్ లోపల నుంచి మార్కెట్ ఎటు డైరెక్షన్ చూజ్ చేసుకుంటే మార్కెట్ ఏంటంటే ఆ డైరెక్షన్లోకి వెళ్తుంది. ఒకవేళ ఈ బాక్స్ పైన మీ క్యాండిల్స్ అయితే ఓపెన్ అవుతే మ్యాక్సిమం మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్లోకి వెళ్ళి ఈ ఏదైతే లిక్విడ్ లెవెల్స్ ఉన్నాయో వాటి అన్నిటిని లిక్విడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే బియర్స్ ఎప్పుడు యాక్టివ్ అవుతారంటే కరెక్ట్గా మనం చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు ఆ బాక్స్ అయితే తీసేస్తున్నాను. ఒకసారి అయితే జాగ్రత్త అయితే గమనించండి. ఏదైతే లెవెల్ ఉందో మ్యాక్సిమం 50,640 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అయిందా ఖచ్చితంగా ఏంటంటే బీటీసీ అనేది డౌన్ అవుద్ది. ఎందుకంటే ఇది మనం చూసుకున్నట్లయితే డబల్ టాప్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఇది మనకు ఒక టాప్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఇంకొక టాప్ అనుకుంటే మార్కెట్లో ఏంటంటే డబుల్ టాప్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుద్ది.
వన్స్ ఇది నెక్లైన్, ఈ నెక్లైన్ కూడా బ్రేక్ అవుతే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే బీటీసీ ఎంతవరకు డౌన్ అవ్వాలంటే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇక్కడ నుంచి ప్రైస్ అనేది మ్యాక్సిమం ఈ ఎల్లో లైన్ దగ్గరికి, లేకుంటే ఈ డైలీ లెవెల్కి ఈజీలీ ఏంటంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుద్ది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఈ లెవెల్స్ని హోల్డ్ అవుతానే మనకు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి బుల్ఫాగ్ లాగా ప్యాటర్న్ అయితే వచ్చింది, ఎందుకంటే మార్కెట్ ఈ విధంగా జోన్లో అయితే ట్రేడ్ అవుతుంది. వన్స్ ఈ జోన్స్ని కంప్లీట్ అయిందంటే మనకి ఇప్పుడు బుల్ ఫ్లాగ్ అయితే క్రియేట్ అవుతుంది. మార్కెట్ ఏంటంటే వీటి మధ్యలో అయితే ఉంది. ఒకవేళ ఈ వీటి మధ్యలో ఇంకా కొన్ని ఎక్కువ రోజులు ఉన్నప్పటికీ కూడా మనకి మార్కెట్ ఏంటంటే ఆల్సో ఏంటంటే మంచిగా ఏంటంటే కొద్ది వరకు మూమెంట్ అయితే దొరుకుద్ది. బట్ దీంట్లో ఉండదా అనేది ఎగ్జాక్ట్గా మనకైతే ఐడియా లేదు, ఎందుకంటే మార్కెట్ ఏంటంటే ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడ్స్ అయితే ఉండవు. కొద్ది వరకు ఆల్ట్లో కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఈ లెవెల్ని ఏదైతే లెవెల్ ఉందో, ఈ నేను చెప్పాను కీ లెవెల్, ఒకవేళ ఈ లెవెల్ని డ్రాప్ అవుతాయి కొద్ది వరకు ఆల్ట్ గేమ్స్లో క్రాష్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 5% నుంచి 10% కొంతవరకు ఆల్ట్ కాయిన్స్లో అయితే దొరుకుతాయి. మంచిగా బయింగ్ ఆపర్చునిటీ అయితే ఉంటాయి, వాటిని బై చేయడానికైతే ట్రై చేయండి. ఇది గైస్ మీకు చెప్పిన అప్డేట్, బీటీసీకి సంబంధించిన అప్డేట్ అయితే మీకు అర్థమవుతుంటాను. బీటీసీ లాస్ట్లో ఒకవేళ క్రాష్ అయినప్పటికీ మీకు లాస్ట్ లెవెల్ వచ్చేసి మీకు నియర్లీ 49,000 దగ్గర నుంచి 49,681 దగ్గర కూడా మీకు ఏంటంటే మంచిగా డైలీ లెవెల్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఎల్లో లైన్ అయితే ఏదైతే ఉందో అక్కడ నుంచి బీటీసీ అనేది హోల్డ్ చేస్తుంది. కరెక్ట్గా ఏంటంటే ఆ సపోర్ట్ని హోల్డ్ చేస్తుంది. వన్స్ ఈ సపోర్ట్ని హోల్డ్ చేసిన తర్వాత కూడా మార్కెట్ అనేది ఇంక్రీజ్ కావచ్చు. కాబట్టి ఏంటంటే ఈ లెవెల్స్ని అయితే చూసుకోండి. బట్ ఈ లెవెల్ని అయితే క్రాస్ అవుతే మనకి ఏంటంటే ఆల్స్లో ఏంటంటే కొద్దిగా డేంజర్ అయితే ఉంది, అది చూసుకొని మీరైతే ట్రేడ్ చేయండి. ప్రస్తుతానికైతే నేను ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయట్లేదు, అన్ని ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే నేనైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యాను. ఓన్లీ ఏంటంటే స్పాట్ ట్రేడింగ్ మాత్రమే, అంటే ఏదైతే లాంగ్ టర్మ్ పర్పస్ ఉన్నాయో అవి మాత్రమే నా పోర్ట్ఫోలియో అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో ఉన్నాయన్నీ మ్యాక్సిమం ప్రాఫిట్లో ఉన్నాయన్నీ నేను బుక్ చేశాను. కొన్ని కొద్దిగా ఒక 2% అలా లాస్లో అయితే ఉన్నాయి, వీటిని కూడా నేను ఎగ్జిట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా డేంజర్లో అయితే మార్కెట్ అయితే ఉంది. దాన్ని చూసేసుకొని ఇప్పుడైతే ప్రజెంట్ ఏంటంటే ఇప్పటికైతే మార్కెట్ కండిషన్ ఈ విధంగా ఉంది. దాన్ని చూసేసుకొని అయితే మీరు కూడా అయితే మార్కెట్ ఏ విధంగా డిసిషన్ ఉందో దాన్ని చూసుకొని అయితే మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదంటే లాంగ్ టర్మ్ పర్పస్కి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, షార్ట్ టర్మ్ పర్పస్కి మాత్రమే కొన్ని కరప్షన్ అయితే ఉంటుంది, అదైతే చూసుకోండి. ఓకే గైస్, ఇది గైస్ అప్డేట్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి. మనకి ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో అందులోనే అయితే ఈ మంత్కి సంబంధించిన సిగ్నల్స్ అయితే చాలా అయితే ఇచ్చాను. ఇప్పటికి పోయిన మంత్ సిగ్నల్స్ ఉన్నాయి అండ్ ఈ మంత్ సిగ్నల్స్ ఉన్నాయి. పోయిన మంత్లో కొన్ని కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అయినాయి. ఈ మంత్లో మళ్ళీ మీకు ఏంటంటే సపరేట్గా నేను ఒక 6 to 7 సిగ్నల్స్ అయితే ఇచ్చాను. చాలా వరకు సిగ్నల్స్ అయితే నేను ప్రీమియం గ్రూప్లో అయితే ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ జాయిన్ కండి. మీకు స్టార్టింగ్లో ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ దొరుకుతాయి, మంచిగా ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. మీకు అక్కడ సిగ్నల్ పరంగా ఏంటంటే ఎవ్రీ మంత్ మీకు ఏంటంటే ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే జాయిన్ కావచ్చు. ఏ విధంగా జాయిన్ కావాలో క్లియర్గా చెప్తాను. ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరైతే ఫోన్పే చేసిన తర్వాత 1000 రూపీస్ ఈ టెలిగ్రామ్లోకి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. నేనైతే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. ఇది గైస్ అప్డేట్. ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.